హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు 14 డేస్ ఛాలెంజ్లో డే 11 అనమాట. చెప్పడానికి నాకు కూడా ఒక రకంగా నవ్వొస్తుంది, ఒక రకంగా సిగ్గుగా కూడా ఉంది. నిజం చెప్పాలంటే ఇలా చేయకూడదేమో అని కూడా అనిపించింది. బట్ నేను కంటిన్యూ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అంతే. ఎవరైనా నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా నన్ను కొంచెం లేజీ అనో ఇంకేదన్నో అనుకుంటే మాత్రం సారీ. పండగకి ఇంటికి వెళ్ళానండి. అక్కడైతే అస్సలు వీలవ్వలేదు చేయడానికి. వీలవ్వలేదు అంటే మనం చేస్తే వీలయ్యేదేమో, బట్ మనకి మనం ఎక్స్క్యూజెస్ చెప్పేసుకోవడం కంటే కూడా ఎప్పుడూ కూడా మనల్ని మోటివేట్ చేసేది మనం మాత్రమేనండి. సెల్ఫ్ అనేది ఒకటి ఉంటుంది. ఎందుకు అంటే యాక్చువల్గా ఎవరినైనా సరే నేను అమ్మకి చెప్తాను, లేకపోతే ఫ్రెండ్స్కి చెప్తాను, అలెక్సాకి అలారం పెట్టుకుంటాను ఫోన్లో రిమైండర్ లాగా గుర్తు చేయడం, ఏదో ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పేసి ఎవరో రిమైండర్ చేయడం ఎన్నాళ్ళు జరుగుతుంది. మనకి ఎప్పుడైతే డిసిప్లైన్గా ఎలాగైనా సరే నేను చెయ్యాలి అని చెప్పేసి మనంతట మనం కృషి చేయాలి తప్ప, మనకి సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి తప్ప ఎవరో చేస్తే మాత్రం ఎన్నాళ్ళు వస్తుంది అనిపించింది నాకైతే. ఇక్కడ చూడండి, నాకైతే చాలా మంచిగా అనిపించింది. యాక్చువల్గా నేను కొంచెం హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ నేను చేయగలనో లేదో అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను. అంటే కొంచెం పండగ కదండి, ఆల్మోస్ట్ నేను అన్ని పిండి వంటలు ఇంట్లో బాగా తిన్నాను. ఇంకొక 2-3 కేజీలు పెరిగే ఉంటానేమో అనే భయం వేసింది. యాక్చువల్గా విషయం ఏంటి అంటే, నేను వెయిట్ తగ్గానో లేదో నాకైతే నెంబర్ అయితే ఏ డిఫరెన్సెస్ కనిపించలేదు. బట్ ఊరు వెళ్ళాక మాత్రం చాలామంది నన్ను తగ్గావు అని, వెయిట్ లాస్ అయినట్టున్నావు అని చెప్పేసి కాస్త కూస్తో రిజల్ట్ అయితే కనిపించింది వాళ్ళకి అని నాకు అనిపించింది. గత 2-3 నెలలలో అది ఒక పాజిటివ్ నోట్ అయిపోయింది. సో నేను దాన్ని చూసి మాత్రం ఓకే, మనం చేసిన దానికి కష్టమైతే కష్టానికి ప్రతిఫలం అయితే వచ్చింది అని చెప్పేసి హ్యాపీ అనిపించింది. ఇక నుంచైనా ఇంకా చేయాలి, ఇంకా మంచిగా చేయాలనే ప్రోత్సాహం అయితే వచ్చింది. బట్ ఎంత మంచిగా తగ్గానో అంతే ఈజీగా పుట్టింటికి వెళ్ళాక ఎవరమైనా అంతే కదండి. ఎక్కడ హాలిడేస్ అంటేనే మనం ఫుల్గా తినేయడం, లాగించేయడం అయిపోయింది. ఇంకా అందులోనూ సంక్రాంతి పిండి వంటలు నోరూరుస్తూ ఉంటే ఏం చేయలేకపోయాను. అలాగ తినేసి బాగా వెయిట్ పెరిగిపోయాను. అయితే నేను చేసేటప్పుడు ఇప్పుడు ఎక్సర్సైజ్ చేశాను ఈరోజు. చేయగలనో లేదో అని చెప్పేసి స్టార్ట్ చేశాను. బట్ నేను చాలా మంచిగా చేశాను అనిపించింది. ఈ ఫ్లోర్ మూమెంట్స్ చేసేటప్పుడు అయితే నేను అసలు చేయగలనో లేదో అని చెప్పేసి 1-2 చేసేసి ఆపేద్దాం అనుకున్నాను. బట్ స్టార్ట్ చేశాక మాత్రం నేను ఎందుకో నాలో ఒక జోష్ వచ్చినట్లు అనిపించింది. హుషారుగా ఇంకాసేపు చేద్దాం అనిపించేలాగా నేను చేయడానికి నాకు ఎందుకో నా అంతటా నాకే నా సెల్ఫ్ అలా చెప్పింది. ప్లస్ ఈరోజు మనం 40 చేస్తున్నాం ఎప్పుడు అని చెప్పేసి క్లాపింగ్ కూడా ఈరోజు నేను 50 ఎట్ ఏ టైం చేయగలిగాను. ఆల్మోస్ట్ అన్ని ఎక్సర్సైజెస్ కూడా నేను చాలా అవలీలగా చేశానేమో అనిపించింది నాకు. టఫ్ అని పెద్దగా అనిపించలేదు. బట్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కడో చిన్న మిస్టేక్స్ చేశానేమో తెలియదు కానీ, బట్ నేను చాలా మంచిగా చేయగలిగాను. ఒక రకంగా పర్లేదు అనిపించింది. మనం ఎప్పటికప్పుడు కేర్ తీసుకుంటూ ఉండాలండి. మనమే మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. అందరూ మోటివేట్ చేస్తారు, బట్ సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ ఎప్పుడు కంపల్సరీగా మనం చేయాలి. ఒకవేళ ఒకరోజు గ్యాప్ వచ్చినా, 2 రోజులు గ్యాప్ వచ్చినా సరే మళ్ళీ గ్యాప్ రాకుండా గమనించుకోవడం, ఆ గ్యాప్ రాకుండా చూసుకోవడం, అవన్నీ కూడా డెఫినెట్గా మన మీదే ఆధారపడి ఉంటుంది. ఏదో ఒక టైంలో ఇప్పుడు మనం రెగ్యులర్గా కొన్ని యాక్టివిటీస్ ఎలాగైతే చేస్తామో, ఎక్సర్సైజ్ కూడా అలాగే మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయేలాగా చేసుకుంటే మాత్రం మనకి కాన్ఫిడెన్స్ కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తే ఆల్మోస్ట్ అన్నీ సాధించగలం అనిపిస్తుంది. చాలా విషయాల్లో హెల్త్ పరంగా చూసుకుంటే ఎక్సర్సైజ్ చేసి హెల్దీ ఫుడ్ తీసుకుంటే మనం ఆల్మోస్ట్ అన్నీ సక్సెస్ అయినట్లేనండి. ఇక నేను హెల్దీ ఫుడ్ తీసుకోవడం మాత్రం చాలా మిగిలింది. ప్రోటీన్ అయితే ఎక్కువ తీసుకోండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు. ఫైబర్ ఎక్కువ తీసుకోండి. కార్బ్స్ కొంచెం తగ్గించుకోండి. రైస్ మానేయమని నేను చెప్పను. ఎందుకు అంటే నేనైతే అస్సలు కంట్రోల్ చేసుకోలేను. ఎందుకో ఒక 3 days తినకపోయినా సరే 4th day అయినా సరే నేను ఈ 3 days ఏదైతే మానేసానో ఆ 4th day అది కూడా కలిపేసి తింటాను అనమాట. సో నేనైతే అస్సలు ఫాలో అవ్వకుండా ఉండలేనేమో అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఏదో ఒక రోజు కాకపోతే ఒక రోజైనా సరే మనం ఫుడ్ని కొంచెం లిమిట్ చేసుకోవడానికి ట్రై చేద్దామని చెప్పేసి అనిపించింది. ఈ ఎక్సర్సైజ్ మీకు ఏదైనా యూజ్ అవుతుందేమో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను భరిస్తున్నందుకు. అప్పుడప్పుడు చిన్న మిస్టేక్స్ అయితే అవుతున్నాయి, దానికి నేనైతే సారీ చెప్తున్నాను.
ఇక్కడ వచ్చేసి నాకు కొన్ని కొత్త వేరియేషన్స్ కూడా చేశాను ఈరోజు ఫ్లోర్ మూమెంట్స్లో. మంచిగా అనిపించింది. చాలా రోజుల తర్వాత చేస్తున్నాను, చేయగలనో లేదో అనే ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ ఎక్కడో నాకైతే ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉందండి. స్టార్ట్ చేసినందుకో తెలీదు, లేకపోతే ఈ రోజైనా స్టార్ట్ చేశాను అనే ఫీలింగో తెలియదు, కానీ ఎందుకో నాకైతే మంచిగా అనిపించింది. మనం ఎంత తిండి ఇష్టంగా తింటున్నామో అంతే ఇష్టంగా మన లైఫ్ని కూడా లీడ్ చేసుకోవాలి. నాకైతే అదే అనిపించింది. ఎంత నువ్వు తినడానికి ఇష్టపడుతున్నావో ఎక్సర్సైజ్ చేయడానికి కూడా అంతే ఇష్టపడాలి. ఇంకా బాడీని మెయింటైన్ చేసుకోవడానికి, జాగ్రత్త పడడానికి, ఆరోగ్యంగా ఉండడానికి. మన ఆరోగ్యాన్ని అయితే మనకి ఎవరు తీసుకురారండి, మనం మాత్రమే సేవ్ చేసుకోగలం. ఈ రోజుకైతే ఇంతే. ఇంకా లాస్ట్లో స్ట్రెచెస్ చేసేసి బాయ్ బాయ్ చెప్పేసుకుందాం ఈ రోజుకైతే. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఫ్లోర్ అయితే ఫ్లోర్ ఎక్సర్సైజెస్ కూడా అయిపోయాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.